ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నారు. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములై, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అవును, దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్న దేవతలన్నీ వట్టి విగ్రహములే గాని దేవాది దేవుడు, ఈ లోకం సృష్టించిన సృష్టికర్త, రాజాది రాజు, ఆయన పరిశుద్ధ స్థలమునకు మనం వస్తే ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయంట, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయంట. కాబట్టి దేవునికే మన మహిమ బలములు చెల్లించుతూ ఆయన నామాన్ని కీర్తిస్తూ మన మన స్థుతులు తీసుకొని, నైవేద్యం అనే స్థుతులు తీసుకొని ఆయన ఆవరణలోకి రమ్మని అంటున్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి, ఆయన సన్నిధిని వణుకుడి అంటున్నాడు. అవును, దేవాది దేవుని సన్నిధిలో మనము మన జీవితాల్లో జరిగిన గొప్ప కార్యాలను మేలు తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనే మనకు ఆరాధనకు యోగ్యుడైన దేవాది దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, కుటుంబములతో కలిసి దేవా నీ పరిశుద్ధ స్థలములోకి రావడానికి దేవా నువ్వు ఇచ్చిన దేవ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఇదిగో నీవే మాకు దేవా అయ్యా కాపరిగా ఉండడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేము లేదు అనేవి దేవ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీవే మాకు కాపరివే దేవా, నీవు మేపు గొర్రెలుగా దేవా, నీ ప్రజలుగా దేవా, నీ సొత్తుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకునేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా, నీ సన్నిధిలో దేవా చేరిన ప్రతి ఒక్కరిని దేవా అయ్యా దీవించండి, ఆశించబడొచ్చున్నాను. నీ సన్నిధిలో ఉన్న ఘనతా ప్రభావం దయచేయబడొచ్చున్నాను. బల సౌందర్యములు దేవా అయ్యా అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. ఆత్మతో అభిషేకించబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవా మా పరిశుద్ధాత్మతో దేవా అయ్యా ఇదిగో తండ్రి సన్నిధిలోకి రావడానికి కృప చూపించబడొచ్చున్నాను, దయ చూపించబడొచ్చున్నానయ్యా. ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నాను. నీకు పనికొచ్చే పాత్రలుగా దేవా మా జీవితాల్లో దేవా అయోగ్యమైన వాటిని అన్ని తీసివేసి దేవా నీ పరిశుద్ధ అలంకారములు ధరించుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మేము దేవా నిన్ను కీర్తించి గణపరిచే వారిగా దేవా అయ్యా ఇదిగో మా నీ సన్నిధిలో దేవా పచ్చని ఒలివ మొక్కల వలె నీ నీటి కాలువలో మమ్మల్ని ఆత్మ నడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో ఎల్లప్పుడూ చిగురు పెట్టే వారిగా దేవా బలమైన దేవదారు వృక్షాల వలె దేవా అయ్యా ఖర్జూర వృక్షాల వలె దేవా మేము వృద్ధి పొందడానికి సహాయం దయచేయమయ్యా. అన్ని విషయాల్లో మమ్మల్ని అభివృద్ధి దయచేయబడొచ్చున్నాను, ఫలింపు దయచేయబడొచ్చున్నానయ్యా. నీవు మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా నీ ఆత్మీయ తలాంతులతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ కొరకు వాడబడే పాత్రలుగా దేవా, ఘనమైన పాత్రలుగా దేవా, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా దేవా, నిన్ను కీర్తించేవారుగా దేవా మా జీవితాలను నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మస్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నేను ఆరాధిస్తుండగా దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయాలు మాకు దయచేయబడొచ్చున్నాను. యథార్థ హృదయంతో దేవా నేను స్తుతించినప్పుడు దేవా మా జీవితాలు శోభస్కరంగా ఉంటాయి అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా, మా కుటుంబాల్లో దేవా యథార్థమైన జీవితాలు మాకు దయచేయబడొచ్చున్నాను. పట్టుదల కలిగి నేను సేవించేవారుగా దేవా అయ్యా మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవా, మా పూర్ణ శక్తితో దేవా, మా పూర్ణ బలముతో దేవా నేను
ఇచ్చి కృప మాకు దయచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మట్టి నా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విశాలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా గుడారపు తాళను దేవా విశాలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా సన్నిధి దేవా, నీ సన్నిధి మా మధ్య ఉంచబడొచ్చున్నానయ్యా. నీ తోడు నీ ప్రసన్నత దేవా మా సంఘంలో ఉంచబడొచ్చున్నాను. ఎత్తబడే సంఘంగా దేవా, అయ్యా నీ కొరకు పనికొచ్చే బలమైన సంఘంగా దేవా, దేవా ఇదిగో నీ ఆత్మ సంఘంగా దేవా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. ఆశ్చర్య కార్యములు అద్భుతములు చేయువాడా, ఇదిగో తండ్రి సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డ అవసరతలు తీర్చబడొచ్చున్నాను. నీ ఆత్మీయ తలాంతులతో వారిని అభివృద్ధి పరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నవాడా, మమ్మల్ని చూచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా నిస్సి అనవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షాలమే అనవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావాడా, నీకే వందనాలు చెల్లిస్తుంది దేవా. అయ్యా ఇగో మా స్తుతి నైవేద్యం తీసుకుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవా, సాయంకాలపు నైవేద్యం వలె దేవా నీ సన్నిధికి ధూపం వల్ల చేర్చుకోవచ్చున్నాను. మా స్తుతుల సింహాసనం మీద ఆశని కమ్మడొచ్చున్నాను అయ్యా. స్తోత్రానికి వందనాలు చెల్లిస్తూ దేవా, ఆరాధన అంతటిని దేవా నువ్వు ఉండి నడిపించమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా నీతో సమ్మెవరు, నీలా జీవించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు అని పాట పాడుకుంటూ రాజాదిరాజుని గణపడతాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా గొప్ప దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా గొప్ప దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడిడి. పాప పరిహారార్థం సిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవానరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడిడి. పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవానరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు.
నేను వెతకకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో ప్రేమించి సహించితివి. నేను వెతకకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో ప్రేమించి సహించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, 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 నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. అవునయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. యేసయ్యా, ఇదిగో తండ్రి, మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోక దేవతలన్నీ వ్యర్థములని దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, నీతో సాటి అయిన వారు ఎవరు లేరయ్యా. నీవే దేవాది దేవుడువే దేవా, రాజాది రాజువే దేవా, మహాప్రభువే దేవా. మా మధ్య ఇదిగో తండ్రి, లోక రక్షకుడుగా దేవా, మా మధ్య నివసిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి, ఆత్మ పూర్ణయ దేవా, మా మధ్యకి వచ్చిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మ దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆదరణకర్తాని కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవాని సహాయము దేవా మాకు అనుగ్రహించిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మీయ అభిషేకాన్ని మా మీద కుమరించిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈ లోక బంగారము దేవా, అన్ని లోకంలో ఉన్న సమస్తము ఇది అర్థమంటున్నావు అయ్యా. అయ్యా, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? ఆకాశముందు నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. నీవే మాకు ఆధారమైన వాడా, మా దేవాది దేవా, ఇదిగో నీవే మాకు ఆశ్రయ దుర్గమైన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కేడమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా నిస్సి అనవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా శాలమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, రాజాది రాజా, ఇదిగో ఎబినేజరువై దేవా, మాకు తోడుగా ఉన్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మేము ప్రేమించకపోయినా దేవా, మమ్మల్ని ప్రేమించి దేవా, నీ ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని దేవా, ఈ లోకానికి పంపించిన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మా కొరకే వదకు తేబడిన గొర్రె పిల్లవలే దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, మేము చేసిన ప్రతి దేవా, అయ్యా, ఇదిగో మరణం నుండి దేవా మమ్మల్ని తప్పించడానికి దేవా, అయ్యా, ఇదిగో మా కొరకే బలి అయిన నా యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడవు దేవా. అయ్యా, ఇదిగో నీ పాదాల చెంత చేరి ఉన్న దేవా, అపరంజి వంటి పాదాల చెంత చేరి ఉన్న మమ్మల్ని అందరినీ దేవా, నీ హక్కును చేర్చుకుని రెక్కల నీళ్ళలో దేవా మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపాక్షేమములతో మమ్మల్ని బలపరిచిన వాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవా, నీ వాక్కుతో మమ్మల్ని బలపరచడుచున్నాను. నీ స్వరాన్ని వినగల చెవులు మాకు దయచేయమడుచున్నారు. అయ్యా, ఇదిగో తండ్రి, విత్తుతున్నవాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విత్తిన విత్తనాన్ని దేవా బహుగా ఫలింపజేయడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ సేవకుని బలపరచబడుచున్నాను. నీ ఆత్మతో నింపి దేవా, అభిషేకించి దేవా, మా కొరకు దేవా నువ్వు మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా కొరకు దేవా నువ్వు ఉద్దేశించిన దేవా, అయ్యా, మేలైన సంగతులతో దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా, అయ్యా, నీ కొరకు ఎదురు చూసే వారిగా దేవా, నూతన బలాన్ని, నూతన ఆత్మను, నూతన శక్తిని పొందుకునే వారిగా నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం.
ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 92 అధ్యాయం 13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఇన్ ఇంగ్లీష్, ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ దే విల్ ఫ్లరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ అవర్ గాడ్. हिंदी में, वे यहोवा के भावना में रोपे रोपे जाकर हमारे परमेश्वर के आंगन में फूले फलेंगे. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిల సంఘముగా, కుటుంబాలుగా మేమందరము నీ పాద సన్నిధిలో ప్రభువా చేరి ఇంతవరకు మా స్వరములు ఎత్తి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి మిమ్మల్ని ఘనపరిచి దేవా, ఈ రాత్రి మీ మాటలు వినాలని మీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి తండ్రి. మీ మాటలు మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. అట్టి నీ గొప్ప మాటలు, వెలుగైనటువంటి నీ మాటలు, జీవాన్ని కలిగించేటటువంటి నీ మాటలు, శక్తిని కలిగించేటటువంటి నీ మాటలు దేవా, అట్టి నీ గొప్ప వాక్కులు నాకు మాకు అందరికీ వినిపించమని ఈ చల్లపూట వేళ అలనాడు ఏదేను తోటకు మీరు ఏతెంచి మరి ఆది తల్లిదండ్రులతో, ఆదిమ దంపతులతో మీరు ఎలా అయితే ముచ్చటించేవారో, ఎలా అయితే సంభాషించేవారో, ఈ రాత్రి మీరు మాతో సంభాషించమని, మీ సత్య వాక్యమును మాకు బోధించమని, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని దేవా, నీ దాసుడినైనటువంటి నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ నోటికి తండ్రి మరి ఊరగా నన్ను వాడుకొనమని, మీ చేతిలో ఒక పనికి వచ్చే పాత్ర వలె నన్ను వాడుకొనమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే నాకు మాకు వినిపించమని, జరగబోయే ఆరాధన అంతటిలో మీ మహిమ మాకు దయచేయమని, మీరే మాతో సూటిగా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. సో నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం. నాటబడినటువంటి ప్లాంటెడ్ ట్రీస్ వర్సెస్ పాటెడ్ ప్లాంట్స్. భూమిలో నాటబడినటువంటి మొక్కలకి మరి మట్టి కుండీలలో నాటబడినటువంటి మొక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసం, ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ లోకంలో ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఎదగాలనుకుంటాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటాడు, దీవెనలు తన జీవితంలో పొందుకోవాలి మెండుగా అనుకుంటాడు, ఫలించాలని కోరుకుంటాడు. అయితే ఈ రాత్రి దేవుని వాక్యమును ధ్యానము చేస్తున్నటువంటి మనకు ఎక్కడ మనము నాటబడితే మనము ఫలిస్తామో, ఎక్కడ నాటబడితే ఆశీర్వదించబడతామో, ఎక్కడ నాటబడితే దీవించబడతామో దేవుడు ఆ ప్రదేశాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలమైనటువంటి మనము ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు. మనము నాటబడి, వేరుపారి, స్థిరపడి, బలమునందుకొని ఫలిస్తే దేవుడు మనల్ని చూసి సంతోషించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము మనకు సెలవిస్తోంది, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. So true growth
comes when we planted in the house of God. Every believer desires growth, every believer desires strength, blessings, fruitfulness, but all the blessings will come only when they are planted in the house of the Lord. దేవుని మందిర ఆవరణములో నాటబడినప్పుడే. చూడండి, మంచి విత్తనాలను తీసుకెళ్ళి వెళ్ళి సారవంతమైనటువంటి నేలలో మనం వేసినప్పుడు అవి ఫలిస్తాయి. రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి త్రోవలో పడినప్పుడు కానివ్వండి, మరి ముళ్ళ కంపల్లో పడినప్పుడు కానివ్వండి, రాతి నేలలో పడినప్పుడు కానివ్వండి, ఆ విత్తనములు మొలకెత్తలేవు. కాబట్టి ఎక్కడ పడాలి? సారవంతమైన నేలలో పడాలి. సారవంతమైన నేల అనగా ఏది? దేవుని మందిరం, యెహోవా మందిరం. కాబట్టి నువ్వు నేను ఆయన నాటిన చెట్లం. మనందరము కూడా ఎవరము అంటే యెహోవా నాటిన చెట్లము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయనను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సియోనులో ఉన్నటువంటి వారు అనగా దేవుని మందిరములో ఉన్నటువంటి వారు. సియోనులో ఉన్నటువంటి వారికి దేవుడు పెట్టిన పేరేమిటి అంటే యెహోవా నాటిన చెట్లు. యెహోవా నాటిన చెట్లు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఒక పేరు పెట్టాడు. ఏంటి అంటే యెహోవా చేత నాటబడిన చెట్లు. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు నువ్వు నేను ఎవరు అంటే యెహోవా చేత నాటబడినటువంటి చెట్లము మనం. యెషయా గ్రంథము 61:3 వచనం ప్రకారం మనందరము కూడా యెహోవా చేత నాటబడినటువంటి చెట్లం. అందుకే కీర్తనాకారుడు 92వ కీర్తన 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరములో నాటబడిన చెట్ల వలె మనం ఉంటే గనక ఖచ్చితముగా మీరు ఆయన ఆవరణములలో, దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. కాబట్టి రాత్రి వర్ధిల్లాలని కోరుకుంటారు అందరూ. ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసి జీవితంలో దేవుడు ఎలాగైనా సరే మమ్మల్ని దీవించాలి, దేవుడు ఎలాగైనా సరే మమ్మల్ని ఆశీర్వదించాలి, మేము వర్ధిల్లాలని ఆశపడే వారందరూ కూడా ఏం చేయాలంటే దేవుని మందిరములో మనము నాటబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, మనము ఆయన నాటిన చెట్లము. ప్రభువారు కూడా అంటారు, నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు. ఇప్పుడు ఆయనలో మనము అంటుగట్టబడితేనే మనము వర్ధిల్లుతామని ఎలా అయితే 92వ కీర్తనలో చదువుతున్నామో, యోహాను సువార్త 5వ వచనంలో మనం చదివినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనందరము ఎవరము? యెహోవా నాటిన చెట్లము. సియోనులో ఉన్నటువంటి మనందరము యెహోవా చేత నాటబడినటువంటి చెట్లము. ఆయన ఎవరు? మనలను నాటినవాడు. ఆయన వ్యవసాయకుడు. అందుకే
యోహాను భక్తుడు 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు చేసే పని ఏంటి? నాటుతూ ఉంటాడు, మొక్కలు నాటుతూ ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం 61:3లో మనం చదివినప్పుడు, యెహోవా నాటిన చెట్లని మీకు పేరు అని మరి యెషయా భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి వ్యవసాయకుడు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షావల్లి. ఇప్పుడు చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. మనం ఎక్కడ నాటబడి ఉండాలంటే దేవుని మందిరములో మనము నాటబడి ఉండాలి. దేవుని మందిరములో మనము నాటబడి ఉన్నప్పుడు మనము మరింత ఎక్కువగా ఫలించే వారిగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు నువ్వు నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ప్రాస్పర్ అవ్వాలి, వర్ధిల్లాలి, ఈ జీవితంలో భూమి మీద ఆశీర్వదింపబడాలి అనుకుంటే గనక ఎవని యందు మనం ఉండాలి? దేవుని యందు ఉండాలి. దేవుని మందిరంలో నాటబడాలి అన్న మాటకు అర్థం ఏంటంటే దేవునిలో నాటబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడడం అంటే దేవునిలో నాటబడడం, దేవునితో అంటుకట్టబడడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బహుస్పష్టంగా ఈ మాట చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చూడండి, ఫలింపుకి కేర్ ఆఫ్ అడ్రస్ దొరికేసింది ఈరోజు. వర్ధిల్లడానికి, దీవించబడడానికి, ఫలించడానికి, ఆశీర్వదించబడడానికి ఒక అడ్రస్ దొరికేసింది. యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 4వ వచనం ప్రకారం, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. సో మనం ఫలించాలని ఆశపడుతున్న వారు ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి, దేవుని మందిరములో నాటబడాలి, దేవునిలో నాటబడాలి, దేవునితో మనము అంటు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, బహుగా ఫలించును. కాబట్టి ఈరోజు బహుగా ఫలించాలి, బహుగా నీవు వర్ధిల్లాలని ఆశపడితే నువ్వు ఎక్కడ నాటబడాలంటే దేవుని మందిరములో నాటబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 8వ వచనాన్ని మనం చదివితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు బహుగా ఫలించుట వలన దేవుడు సంతోషపడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కాబట్టి ఈ రాత్రి దేవుని మందిరములో నాటబడినటువంటి అనుభవం నీకుందా? ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, వర్ధిల్లాలనుకుంటున్నావు, గాని దేవుని మందిరములో నాటబడినటువంటి అనుభవం. దేవుని మందిరంలో నాటబడ్డం అంటే ప్రతిరోజు దేవుని మందిరంలో నిన్ను నువ్వు కనబరుచుకోవడం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, ప్రతిరోజు దేవునికి ఆరాధన చేయడం, ప్రతిరోజు దేవునితో సహవాసంలో ఉండడం, ప్రతిరోజు కూడా మరి దేవుని మందిరంలో దొరికేవి. దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల మనకి ఏం దొరుకుతాయంటే దేవుని వాక్యం దొరుకుతుంది, ఆరాధన చేయగలుగుతావు, నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతావు. అలాగే నీకు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు బహుగా ఫలించాలి,
ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించులాగా ఏం చేస్తానంటున్నాడు? పనికిరాని తీగలన్నిటినీ కూడా దేవుడు తీసేస్తాను అంటున్నాడు. అంటే గాడ్ విల్ కరెక్ట్ యూ అండ్ గైడ్ యూ. కరెక్షన్ అండ్ గైడెన్స్ విల్ హ్యాపెన్స్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్. దేవుని మందిరంలో ఏం జరుగుద్దంటే మనల్ని దేవుడు కరెక్ట్ చేస్తాడు. అలాగే ఆత్మీయమైనటువంటి పోషణ నీకు దేవుని మందిరంలో దొరుకుతుంది. కాబట్టి మన అందరము కూడా మొట్టమొదటిగా గుర్తించాల్సింది యెహోవా నాటిన చెట్లము మనం. సియోనులో ఉన్నటువంటి మనము యెహోవా నాటినటువంటి చెట్లు అని దేవుడు మనకు పేరు పెట్టాడు. రెండవది ఆయన వ్యవసాయకుడు. మనం ఆయన యందు నిలిచి ఉంటేనే గాని మనము ఫలించలేం. ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే మనం ఫలించగలుగుతాం గాని మనము తీగలో మనము లేకుండా సపరేట్ గా ఉండి ఆయనకు వేరే ఉండి మనం ఏది కూడా చేయలేం. అలాగే చూడండి, మరి మూడవది దేవుని మందిరంలో నాటబడినటువంటి వారు. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారు కరువులో కూడా, కరువు సమయంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనములు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ప్రతిరోజు దేవుని మందిరమునకు వస్తూ దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిలో సహవాసంలో ఎదుగుతూ దేవుని ద్వారా కరెక్ట్ చేయబడుతూ సరిదిద్దబడుతూ దేవుని మందిరములో ఆత్మీయ పోషణ ద్వారా నువ్వు వర్ధిల్లుతూ ఉంటే, అనగా యెహోవా మందిరములో నీవు నాటబడిన వాడవైతే నీ జీవితం ఎలా ఉంటదంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు దేవుని మందిరములో నీవు నాటబడి ఉన్నప్పుడు. అలాగే యెహోవా నాటిన చెట్లు అని నీకు పేరు పెట్టబడుద్ది. ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటదట? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. కాబట్టి మరి కరువులో కూడా, వర్షము లేని సంవత్సరంలో కూడా చింతనుండదు, కాపు మానదు. దాని ఆకు సంవత్సరం అంతా కూడా పచ్చగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా మందిరములో నాటబడిన వారిగా మనం ఉండగలిగితే, నాటబడితే మరి కరువు సంవత్సరంలో కూడా, వర్షము లేని సంవత్సరంలో కూడా మరి చింతనొందదు, కాపు మానదు. సంవత్సరం అంతా కూడా ఆకు పచ్చగా ఉంటది. కాబట్టి ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం పచ్చగా ఉండాలని ఆశపడుతున్నావా? పచ్చని ఒలీవ చెట్లు వలె నీ బ్రతుకు, నీ జీవితం ఉండాలని ఆశపడితే గనక యెహోవా మందిరములో మనము నాటబడినటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మందిరములో నాటబడితే నువ్వు పచ్చగా ఉంటావు. యెహోవా మందిరంలో నాటబడితే యోహాను సువార్త 15:5 ప్రకారం నువ్వు బహుగా ఫలిస్తావు. అలాగే యెహోవా మందిరములో నాటబడితే నీవు నెల నెలకు, జనరల్ గా 6 నెలలకో 3 నెలలకో మరి ఫలాలు వస్తూ ఉంటాయి. కానీ యెహోవా మందిరంలో నాటబడితే నువ్వు ఎలా ఉంటావంటే నెల నెలకు ఫలాలు ఇస్తూ ఉంటావు. ప్రతి నెల నువ్వు ఫలిస్తూ ఉంటావు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు
పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటగా మనము గుర్తించాల్సింది, మనందరము కూడా యెహోవా నాటిన చెట్లము. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. కాబట్టి యెహోవా మందిరములో నువ్వు నాటబడి ఉంటే కరువులో కూడా పచ్చగా ఉంటావు. ఇర్మియా 17:7-8 ప్రకారం యెహోవా మందిరములో నీవు నాటబడి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. యోహాను 15:5 ప్రకారం. ఇప్పుడు చూడండి, యెహోవా మందిరములో నాటబడితే మందిరంలో ఏముంటది? యెహోవా మందిరంలో నువ్వు నాటబడ్డావు. నువ్వు నాటబడితే మందిరంలో ఏముంటది అంటే, మందిరములో వాక్యము అనబడే నీరుంటది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం మనం? దేవుని వాక్యం కొరకు వెళ్తాం. వాక్యం అంటే ఏంటి? నీరు. అందుకే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, 1వ వచనము, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. చూడండి, దేవుని మందిరములో ఏముంటది అంటే నీరు ఉంటది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప క్రింద నుంచి, దేవుని మందిరము యొక్క గడప క్రింద నుంచి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా మందిరములో నాటబడిన వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎందుకు వర్ధిల్లుతారు? నాటబడినటువంటి మొక్కకి నీళ్లు కావాలి, సమృద్ధి అయినటువంటి నీళ్లు కావాలి. నీళ్లు ఉబుకుతుండో, మరి నీటి కాలువల ఎవరైనా నాటబడినటువంటి మరి చెట్టు ఆకువాడక తన కాలమందు మరి ఫలాలిస్తూ ఎలా అయితే ఉంటుందో, యెహోవా మందిరములో నాటబడిన వారు ఎందుకు ఫలిస్తారు, ఎందుకు అభివృద్ధి చెందుతారంటే, మొట్టమొదటిగా ఆయన మందిరములో నీళ్లుంటాయి. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఈ కుడి ప్రక్కన ఉన్నాయి, దక్షిణం వైపున ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్ళారు. ఎక్కడా? మందిరంలో. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పొలాల్లో పంట కాలువలోకి ఆనుకుని ఉన్నటువంటి పొలాలు చక్కగా మరి 2 పంటలు 3 పంటలు 365 రోజులు పంటలు పండుతూ ఉంటాయి. దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలోనికి వస్తే 365 రోజులు కూడా నువ్వు పచ్చగా ఉంటావు. వర్షపు లేని సంవత్సరంలో కూడా చింత నొందదు, కాపు మానదు. దానికి కారణం ఏంటంటే, దేవుని మందిరములో కుడి పక్కకి వెళితే నీళ్లు, ఎడం పక్కకి వెళితే నీళ్లు, ఉత్తరానికి వెళితే నీళ్లు, తూర్పుకు వెళితే నీళ్లు. దేవుని మందిరములో ఉబుకుచున్నటువంటి నీళ్లు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందువలన ఆ నీళ్ల వలన ఏమవుతావు అంటే, మరి నీవు వర్ధిల్లుతావు అక్కడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి మనం 7వ వచనాన్ని చదివితే 47 7వ వచనం. నన్ను తోడుకొని వచ్చెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుతుడా, నువ్వు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబ్బికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆరాములోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటే నీవు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, వర్ధిల్లడానికి అవసరమైనటువంటి సమృద్ధి అయినటువంటి నీరు,
ఉబుకుచున్నటువంటి నీరు దేవుని మందిరంలో నీకుంటది. రెండవది, ఈ మందిరంలోనికి వచ్చిన వారికి ఈ నీళ్లు సముద్రములో కలిస్తే సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉంటాయి, కానీ ఆ నీళ్లు కూడా మంచి నీళ్లుగా మార్చబడతాయంట. కాబట్టి నీ పాత రోత జీవితము దేవుని మందిరములో నాటబడితే వాక్యమనే ఉదకము ద్వారా నీవు శుద్ధీకరించబడతావు. అలాగే వడిగా పారు ఈ నది వచ్చు చోట్లెల్లా జలచరములన్నీ ఈ బ్రతుకును, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మందిరములో నీవు నాటబడిన అనుభవంలో ఉంటే గనక ఖచ్చితముగా నీవు ఫలిస్తావు. ఇప్పుడు చూడండి, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి పారుతుంది నీరు? దేవుని మందిరములో ఉన్నటువంటి నాటబడిన మొక్కగా చెట్టుగా ఉన్నటువంటి నీ యొద్దకు పారుతున్నటువంటి ఈ నీరు, వాక్యమనే నీరు పరిశుద్ధ స్థలములో నుంచి పారుచున్నది. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమగును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. కాబట్టి నెల నెలకు నువ్వు ఫలించగలుగుతావు. నెల నెలకు నువ్వు ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈ రాత్రి యెహోవా మందిరములో నాటబడిన వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా, మనము యెహోవా చేత నాటబడిన చెట్లము, యెషయా గ్రంథము 61:3 ప్రకారము. రెండవది, మనల్ని నాటిన వాడు మన తండ్రి, ఆయన వ్యవసాయకుడు. కాబట్టి ఆయన ద్వారా నువ్వు నాటబడితే ఖచ్చితముగా నీవు బహుగా ఫలిస్తావు. మనము బహుగా ఫలించుటను బట్టి ఆయనకు మహిమ వస్తుందని మనం చదివాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అలాగే మూడవది, మరి ఆయన మందిరములో మనము నాటబడి ఉంటే, ఆయన మందిరములో ఎటు చూసినా సమృద్ధి అయినటువంటి నీరు, పరిశుద్ధ స్థలములో నుంచి ఆ నీరు ప్రవహిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము అక్కడ ఆకులు వాడిపోవు, మరి వాటి కాయలు ఎప్పటికీ రాలవు. అలాగే నెల నెలకు కూడా మనము కాయలు కాయగలుగుతాం, ఫలించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే, ఎందుకు మనం ఫలించగలుగుతామంటే, మనము దేవుని మందిరంలో నాటబడి ఉన్నాం కాబట్టి. ఆయన యందు నాటబడి ఉండడం బహు ప్రాముఖ్యమైనది. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, యేసు క్రీస్తునందు మీరు నాటబడి మీరు వేరు పారిన వారై ఉండాలని చెప్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసీ సంఘానికి వ్రాస్తూ. 2వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడ్డావా? యేసు క్రీస్తు ప్రభువారి యందు వేరు పారిన అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ ఖచ్చితముగా యేసు క్రీస్తునందు వేరు పారిన వారిగా ఉంటే, దేవుని మందిరములో నాటబడిన వాడిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడతావు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉంటావు. ఆయన యందు మనము నిలిచి మన జీవితంలో మనము నడుచుకునేటటువంటి వారిగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదవగలిగితే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. దేవుని మందిరములో మనము నాటబడి ఉండుట వలన మన జీవితంలో మనం ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హోషేయ 14:5-6 వచనాలు.
చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడ యందు నివసించువారు మరలివత్తు, ధాన్యం వలె వారు తిరిగి ములుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షారసం వాసన వలె వారు పరిమళింతురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడిన వారు యేసుక్రీస్తునందు వేరు పారిన వారైతే వారు చూడండి, దేవుడు వారికి ఎలా తోడుగా ఉంటానంటున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. అంటే నిన్ను వెన్నంటే ఉంటాడు దేవుడు. ఆ మంచు ఆ చెట్టు పచ్చగా ఉండడానికి కారణం. నీ బ్రతుకు పచ్చగా ఉండడానికి చెట్టుకు మంచు ఎలా అయితే తోడై ఉంటుందో, ఆయన మందిరములో నీవు నాటబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువందు నీవు వేరు పారిన అనుభవాన్ని గనక నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీకు చెట్టునకు మంచు తోడైనట్లు నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెట్టునకు మంచు తోడైనట్లు ఒకవేళ నీ జీవితంలో ఆయన తోడుగా ఉంటే నువ్వు ఎలా పెరుగుతావంటే, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును, అతని నీడ యందు నివసించు వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు నివసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిమళ సువాసనగా నీ జీవితం మారిపోద్ది యెహోవా మందిరంలో నాటబడి ఉంటే. చూడండి, మొదటగా మనం ఏం ధ్యానం చేసాం? మనము యెహోవా చేత నాటబడిన చెట్లము, యెషయా 61:3 ప్రకారం. అలాగే మన తండ్రి వ్యవసాయకుడు, మనల్ని నాటిన వాడు ఎవరు అంటే వ్యవసాయకుడు. కాబట్టి ఆయన యందు మనము నాటబడితే, ఆయన యందు మనము నిలిస్తే, అనగా ఆయన మందిరములో మనము నాటబడిన వారిగా ఉంటే, దేవునిలో నాటబడిన వారుగా ఉంటే మనం బహుగా ఫలిస్తాం. రెండవది. మూడవది, యెహోవా మందిరములో నాటబడితే కరువులో కూడా మనం పచ్చగా ఉంటాం. ఇర్మియా 17:7 ప్రకారం. నీ జీవితంలో నీ చుట్టూ కరువు వచ్చినా కూడా నీ ఇంట్లో కరువు ఉండదు. నీ చుట్టూ నాశనం వచ్చినా కూడా నీ ఇంట్లో దీవెన ఉంటుంది. మరి ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీయులను బయటకు తీసుకొస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనం చూసాం. రకరకాల తెగుళ్ళు, రోగాలు, నీళ్లు రక్తంలా మారడం, మిడతలు, దోమలు, ఈగలు, అన్నిటి ద్వారా. కానీ అవన్నీ కూడా ఎక్కడ ఉండేవి? ఐగుప్తీయుల ఇళ్లలో మాత్రమే ఉండేవి, ఇజ్రాయేలీయుల ఇళ్లలో ఉండేవి కాదు. కాబట్టి దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉంటే కరువులో కూడా పచ్చగా ఉంటాం. వర్షం లేని సంవత్సరంలో కూడా నీవు చింతనందవు, కాపు మానవు. నాలుగవది, దేవుని మందిరంలో నాటబడితే ఆయన మందిరంలో మరి సమృద్ధి అయినటువంటి నీరు ఉంటది. నువ్వు ఎటు పక్కకి వెళ్ళినా కూడా దేవుని మందిరం గడపల క్రింద నుంచి నీళ్లు ఉబుకుచున్నదని మనం యెహెజ్కేలు గ్రంథంలో చదివాం. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆ నీరు పారుచున్నది కనుక మరి ఆ ఆహారము, వాటి యొక్క పండ్లు ఆహారం అవుతాయి, వాటి యొక్క ఆకులు ఔషధము వలె పనిచేస్తాయి. మరి నెలకు కూడా కాపు కాస్తాయి. దేవుని మందిరంలో ఉండేటటువంటి ఆశీర్వాదాలు. అలాగే ఇప్పుడు చదివినటువంటి హోషేయ గ్రంథములో చెట్టుకి మంచు తోడైనట్టు దేవుడు మనకు తోడుగా ఉండి తామర పుష్పం పెరిగినట్లు మనం పెరుగుతూ, లెబానోను పర్వతము లోపలికి వేళ్లు తన్నుకుని ఉన్నట్టు మనం వేళ్లు తన్నగలుగుతాము. మన కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము మనకు కలుగుతుంది. లెబానోనుకు ఉన్నంత సువాసన మనకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
కాబట్టి ఈ రాత్రి ఎటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి? దేవుని మందిరములో నాటబడిన అనుభవం. దేవుని మందిరములో నాటబడిన అనుభవం ఏంటి అంటే, దేవుని మందిరంలో ప్రతిరోజు మనం కనిపిస్తూ ఉంటాం. అక్కడ మనకు వాక్యం దొరుకుద్ది, దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, దేవునితో సహవాసం చేయగలుగుతాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. అలాగే మనకు ఆత్మీయమైనటువంటి పోషణ, స్పిరిచువల్ నరిష్మెంట్ అనేది దేవుని మందిరంలో మనకు దొరుకుతుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని మందిరములో మనము నాటబడితే మనం ఏం చేస్తామంటే, ఈ భూలోకమును మనము ఫలభరితముగా మార్చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఫలించడం మాత్రమే కాదు, నీ కుటుంబం ఫలించడం మాత్రమే కాదు, నీ కుటుంబం వర్ధిల్లడం మాత్రమే కాదు, నీ కుటుంబం ఆశీర్వదించబడమే కాదు, కానీ భూలోకమును మనము ఫలభరితముగా మార్చేస్తాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇజ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడ్డావా? యేసుక్రీస్తు ప్రభువారి యందు వేరుపారిన అనుభవంలోనికి రాగలిగావా? ఇప్పుడు నీ జీవితంలో రాబో దినముల్లో దేవుడు ఏం చేస్తాడంటే, యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగిర్చి పోయెను. నువ్వు ఎప్పుడు కూడా వేరుపారి లెబానోను పర్వతములలో వేళ్ళు లోతుగా తన్ని దేవుని మందిరములో మరి ఒక సువాసననిచ్చేటటువంటి చెట్టుగా నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడూ కూడా చిగిర్చేటటువంటి దానిగా ఉంటావు, పూత పూసేటటువంటి చెట్టుగా ఉంటావు. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ భూలోకాన్ని ఫలభరితముగా చేయగలుగుతాం. కాబట్టి దేవుని మందిరములో నాటబడితే మనము వర్ధిల్లుతాము. దేవుని మందిరములోనే మనము నాటబడి ఉండాలి. తీగ ఆయన యందు ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. ద్రాక్షవల్లికి తీగ వేరైందనుకోండి, అది ఫలించదు. ఫలింపని తీగలు కొట్టివేయబడతాయి, కాల్చివేయబడతాయి. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించులాగున అందులో ఉన్న పనికిరాని తీగలను నరికివేస్తారు. పంట ఎలా అయితే మరి కలుపు మొక్కలు తీసేస్తారు కదా, చక్కగా ఉన్నటువంటి పంట ఏపుగా పెరగడానికి, మంచి దిగుబడి మనకు రావడానికి కలుపు మొక్కలు తీసేస్తారు. దేవుని మందిరంలో మనం నాటబడితే మనలో ఉన్న కలుపు మొక్కలు ఏంటి? కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, దూషణలు, బూతులు, చెడ్డ ఆలోచనలు, ఇవన్నీ కూడా మరి మన నుంచి తీసివేయబడి దేవునిలో మనము కనెక్టెడ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం. మొట్టమొదటిగా మనము యెహోవా నాటిన చెట్లము. ఆయన మన తండ్రి, ఆయన మనకు వ్యవసాయకుడు. ఆయనలో మనము నిలిచి ఉంటే, ఆయన మందిరములో నాటబడితే మనము బహుగా ఫలించగలుగుతాము, కరువులో కూడా పచ్చగా ఉండగలుగుతాము, నెల నెలకు కాపు కాయగలుగుతాము. అలాగే మనము చెట్టుకు మంచు తోడై ఉన్నట్లు దేవుడు ఆయన మందిరములో నాటబడిన వారికి తోడుగా ఉండేటటువంటి దేవుడు. లోకంలో ఉన్నవారైనా మరి విడిచిపెట్టబడతారేమో గాని, దేవుని మందిరంలోనికి వెళ్ళబడిన వారు, దేవునిలో నాటబడిన వారు ఎన్నటెన్నటికీ కూడా వారు విడిచిపెట్టబడరు. వారు వర్ధిల్లుతారు, ఫ్రూట్ఫుల్ గా మారతారు, ప్రాస్పరిటీ పొందుకోగలుగుతారు, హెల్దీ గ్రోత్ వాళ్ళలో ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ని కలిగి ఉంటారు. అలాగే కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఎందుకని? లెబానోను పర్వతములో లోతుగా వీళ్ళు వేరు తన్నినప్పుడు మరి ఎలాంటి వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా సరే, చిన్న చిన్న వాటికి ఎలా అయితే చూడండి, పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న వర్షాలకి పడవు. ఎందుకంటే వాటి యొక్క వేరు లోతుగా ఉంటది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మందిరంలో నాటబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. మన ప్రార్థనా జీవితం వేరు పారాలి.
వేళ్ళు తన్నుకోవాలి. చాలా మంది నాటబడ్డం అంటే ఏంటి? వేరుండాలి. వేరంటే ఎందులో ఉండాలి? ప్రార్థనా జీవితంలో లోతైన వేరు కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించడంలో, నీ వాక్య జీవితంలో, ఇన్ యువర్ వరల్డ్ లైఫ్ నీవు వేరు తన్నాలి. నీ విశ్వాస జీవితంలో లోతైనటువంటి వేరు తన్ని నీవు మరి నాటబడగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో మనము నాటబడితే గనక ఖచ్చితముగా ఆయన ఆవరణములలో మనము వర్ధిల్లుతాము. ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్, గాడ్ విల్ రిస్టోర్ యూ, గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, గాడ్ మేక్స్ యూ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. భూలోకాన్ని ఫలభరితంగా మనం చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు చూడండి, మరి దేవుడు ఎంత చక్కగా దేవుని మందిరంలోనే నాటబడ్డాడు. దేవుని మందిరానికి గురించిన ఆశ కలిగి ఉన్నాడు, తృష్ణ కలిగి ఉన్నాడు, దప్పిక కలిగి ఉన్నాడు. నేను ఎప్పుడెప్పుడు యెహోవా మందిరములో కనబడుదునా అని చెప్పి నా హృదయము మరి అతని ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. మనిషి యొక్క ప్రాణము రక్తములో ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? అతని రక్తములో మిళితమై ఉన్నటువంటి ప్రాణానికి చెప్తున్నాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకమని. కాబట్టి అంతలాగా దేవుని మందిరంలో నాటబడ్డాడు కాబట్టి గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకెళ్లి మరి ఇజ్రాయేలీయుల రాజసింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయన మందిరంలో నాటబడిన వారిని ఎన్నటికీ కూడా విడిచిపెట్టడండి. కాకపోతే మనం ఎలా నాటబడాలంటే బలముగా నాటబడాలి. యేసుక్రీస్తునందు నాటబడి వేరు పారిన వారిగా మనం ఉండాలి. కాబట్టి అలా నాటబడితే ఖచ్చితముగా నువ్వు నేను వర్ధిల్లగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం. దేవా, నీ మందిరంలో స్థిరంగా మేము ఉండేలాగా, నీ మందిరంలో నాటబడినటువంటి అనుభవంలో మేము ఉండేలాగా, దేవా, నీ మందిరంలో ఉన్నటువంటి వాక్యం అనే ఉదకము, నీ మందిరంలో ఉండేటటువంటి ప్రార్థన మా జీవితాల్లో తండ్రి, మా వేర్లు బలపడడానికి సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, హెల్ప్ మీ టు స్టే ప్లాంటెడ్ ఇన్ యువర్ హౌస్. Strengthen my roots in prayer and word. Thank you, Lord. Help me flourish spiritually, mentally and physically. దేవా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా నేను వర్ధిల్లడానికి మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ చేతి పనిగా, మీ ద్వారా నాటబడినటువంటి చెట్లుగా, నీటి కాలువల యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలవిచ్చు చెట్లు వలె మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. సువాసన భరితముగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు దేవా. ఈ రాత్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ మందిరంలో వేళ్ళూను కొని దేవా, మేము నాటబడడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవరా, మనం ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రమయ, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజా, ప్రభులకు ప్రభావ ఉన్నత సింహాసనం మీద ఆశీర్వదించడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాతో మాట్లాడిన దేవా, అమూల్యమైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేలిమి బంగారు కంటే దేవా, అయ్యా, తేనె కంటే, జుంటు తేనె దాని దారి కంటే దేవా, మధురమైన నీ మాటలతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్కుతో మమ్మల్ని దేవా మాతో మాట్లాడిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని వినిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో దేవా మాకు నేర్పించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా తండ్రి వ్యవసాయకుడైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిజమైన ద్రాక్షావళిగా దేవా యేసు ప్రభు గారు ఉంటుండగా దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, యేసు క్రీస్తు దేవా మేము అనుసంధానమైనప్పుడు దేవా, సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు దేవా, మాలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసివేసి దేవా, అయ్యా, యోగ్యమైన
యోగ్యమైన వారిగా దేవా మా జీవితాలను కట్టుకుంటున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మందిరములో దేవా యెహోవా నాటిన వృక్షములుగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ రక్తము ద్వారా దేవా నీలో అంటకట్టబడి దేవా నీ కొరకు ఫలించాలని దేవా మామలో ఉన్న దేవా ప్రతి అయోగ్యమైన క్రియలన్నీ తీసివేస్తున్నవాడా, పనికిరాని తీగలన్నీ తీసివేసి దేవా మేము బహుగా ఫలించాలని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీతో అంటుగట్టుకుంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్వరూపడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి మేము బహుగా ఫలించడం వలన దేవా అయ్యా ఇదిగో తండ్రి అయిన యెహోవాకు దేవా మహిమ కలుగుతుంది అంటున్నావయ్యా. అవునయ్యా మా జీవితాలు బహుగా ఫలింపజేయబడుచున్నాను నీ సన్నిధిలో దేవా. అయ్యా యెహోవా మందిరములో దేవా మేము నాటబడిన చెట్లుగా దేవా మస్తకి వృక్షము వలె దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని దీవించబడుచున్నాను, ఆశీర్వదించబడుచున్నానయ్యా. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రతి నెల మేము కాపు కాసేవారిగా దేవా మా జీవితాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. యెహోవాను ఆశ్రయించువాడు, యెహోవాను నమ్ముకుని వాడు, ఆయన సన్నిధిలో నాటబడినవాడు అయ్యా. ఇదిగో తండ్రి దేవా ఎటువంటి బాధకి గాని ఎటువంటి వెట్టకు గాని దాని భయపడకుండా దేవా దేవా ఇదిగో తండ్రి కరువు వచ్చినా దేవా బాధ కలిగినా దేవా కాపు మానదు దేవా, ఆకు రాలదు అంటున్నావయ్యా. పచ్చని ఒలీవ మొక్క వలె దేవా నీ నీటి కాలువల యొద్ద దేవా మమ్మల్ని నాటుకున్న వాడానికి కొందనాలు థ్యాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. లార్డ్. థ్యాంక్ యూ అయ్యా ఎంత జీసస్. మంచి దేవుడో దేవా. నీవే మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మందిరంలో ఉన్న దేవా అయ్యా వాక్యం అనే ఉదకముతో దేవా ప్రతిరోజు మమ్మల్ని ఒపిక చేస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ అనే వాక్యము ద్వారా అయ్యా మాతో మాట్లాడుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా ఇదిగో తండ్రి నీ నీళ్లు మాలోకి వచ్చినప్పుడు దేవా అయ్యా ఇదిగో సముద్రము నీరంతా దేవా మంచి నీళ్ళగా మారిపోయింది అయ్యా. అవునయ్యా సముద్రము నీళ్లు ఎందుకు పనికిరావయ్యా అయ్యా. ఇదిగో మా పనికిరాని జీవితాలను దేవా, ఎన్నికలేని మా జీవితాలను దేవా అయ్యా ఇదిగో నీ వాక్యం అనే నీళ్లతో నింపినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మంచి నీళ్లుగా దేవా మంచి ప్రవర్తన కలిగిన వారిగా దేవా మంచి కలిగిన జీవితాలను దేవా మాకు అనుగ్రహిస్తున్నవడానికి కొందనాలు థ్యాంక్ యూ లార్డ్. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల ద్వారా దేవా అయ్యా నువ్వు ప్రవహిస్తున్న నీళ్ళ ద్వారా దేవా మేము బ్రతుకుచున్నామయ్యా. నీ నీళ్లు ఎక్కడైతే ప్రవహిస్తున్నాయి దేవా అక్కడ సమస్తము బ్రతుకును అంటున్నావయ్యా. నీ పరిశుద్ధ నీరుకే వందనాలు చెల్లిస్తున్నా, నీ పరిశుద్ధ వాక్యానికే వందనాలు చెల్లిస్తున్నా, నీ పరిశుద్ధ ఆత్మకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవగల దేవా ఇదిగో మమ్మల్ని జీవింపజేస్తున్నవాడా, మమ్మల్ని బ్రతికిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరణము నుండి దేవా అయ్యా జీవములోనికి దేవా మమ్మల్ని తప్పించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ నిత్య జీవంలోని దేవా మమ్మల్ని చిరకాలము ఉంచాలని దేవా నీ సన్నిధిలో నాటుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. ప్రతి దినము నీ వాక్యముని నీరుతో దేవా మమ్మల్ని అంటుకడుతున్నప్పుడు దేవా నెల నెల కాపు కాసేవారుగా దేవా Yes, Lord. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న అనారోగ్యాలన్నింటినీ దేవా నువ్వు తీసివేయడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం అనే ఔషధం ద్వారా దేవా మమ్మల్ని కట్టుకొని చిన్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, పరమ వైద్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా రాఫా కూడా ఇదిగో తండ్రి నీ ఔషధంతో దేవా మమ్మల్ని నింపి బలపరిచి దేవా మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ దేవా పచ్చగా చిగురు పెట్టేవారిగా దేవా మా జీవితాలని దేవా నీ వాక్యం అనే నీటి కాలువల దగ్గర దేవా జీవ నది దగ్గర దేవా మమ్మల్ని ప్రవహింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మందిరంలో మమ్మల్ని నాటుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నతుడా సర్వోన్నతుడైన రాజాది రాజా ఇదిగో తండ్రి దేవాది దేవాని సహాయం మాకు అనుగ్రహిస్తున్నవాడానికి Yes, Lord. వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో మా చెట్టుకి మంచు తోడే ఉన్నట్లు దేవా నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు తోడుగా ఉండి దేవా అయ్యా మా జీవిత కాలం అంతా దేవా అయ్యా మేము ఫలించాలని దేవా అభివృద్ధి చెందాలని దేవా నీ తోడు నీ ప్రసన్నత మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బురదలో ఉండే తామర పుష్పం అభివృద్ధి పొందినట్లు దేవా మా జీవితాలు బురదైన జీవితాలను దేవా అందముగా దేవా తామర పువ్వులే దేవా దేవా అయ్యా
ఇదిగో మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా చుట్టూ బురద ఉన్నా దేవా, అయ్యా మా చుట్టూ ఉన్న పాపాలు బట్టి దేవా, అయ్యా మా చుట్టూ ఉన్న లోక కళంకాలన్నీ దేవా మాకు అంటకుండా దేవా, తామర పుష్పం వికసించినట్లు దేవా, అయ్యా అభివృద్ధి చెందినట్టు దేవా మా జీవితాలను దేవా ఎక్కలేంత ఎత్తైన కొండకి దేవా మమ్మల్ని ఎక్కిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అభివృద్ధి దాయి చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఎత్తైన పర్వతం మీద దేవా, ఇదిగో లెబనోను దేవా పర్వతం మీద దేవా, దేవదారు వృక్షం వలె దేవా లోతైన జీవితాలు, లోతైన ఆత్మీయ జీవితాలు, లోతైన పరిశుద్ధ జీవితాలు దేవా నీ సన్నిధిలో వేరు తన్ని పారేవారుగా దేవా మా జీవితాలను కట్టుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని పరిమళింపజేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యేసు క్రీస్తు అనే సువాసన దేవా, పరిమళ సువాసన దేవా మాకు అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీలో ఉన్నప్పుడు దేవా ఈ లోకానికి దేవా పరిమళ సువాసనగా దేవా మా జీవితాలను మారుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మా చుట్టూ ఉన్న వారికి కూడా దేవా వికసించే వారిగా దేవా, ధాన్యముతో నింపేవారిగా దేవా నీ నీడ మాకు తోడుగా ఉంటున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. నీవు మాకు తోడుగా ఉంటే చాలయ్యా. నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో నాటిన వృక్షాలు వలె దేవా, అయ్యా ఇదిగో ముసలితన ముందు చిగురు పెట్టే వారిగా దేవా, అయ్యా లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షాల వలె దేవా, నీతిమంతులు ఇదిగో తండ్రి ఖర్జూర వృక్షం వలె దేవా మొవ్వ వేస్తారంటున్నావు అయ్యా. అటువంటి జీవితాలతో దేవా మమ్మల్ని అభివృద్ధి పరిచి దేవా అయ్యా వృద్ధి పొందిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవాని సహాయానికే వందనాలు చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ తోడు నీ బిడ్డలకు అనుగ్రహించవచ్చున్నానయ్యా. వారికి ఎల్లప్పుడూ దేవా నీ తోడు దాయిచేయమడొచ్చున్నాను, నీ సహాయం దాయిచేయమడొచ్చున్నాను, నీ ఆరోగ్యాన్ని దాయిచేయమడొచ్చున్నాను, నీ సర్వ సంపదతో నింపి దేవా అభివృద్ధి దాయిచేయమడొచ్చున్నానయ్యా. వారి మనోవాంఛలను సిద్ధింపచేయవచ్చున్నా. ఆత్మీయంగా దేవా ఇదిగో తండ్రి నీ ఆత్మీయ తలాంతులతో నింపడొచ్చున్నాను. నూతనమైన అభిషేకాన్ని దాయిచేయమడొచ్చున్నాను, నూతనమైన ఆత్మీయ వరాలతో నింపడొచ్చున్నాను, నూతనమైన తలాంతులతో నింపి దేవా నీ కొరకు దేవా బలమైన వృక్షాలుగా దేవా, ఫలించే వృక్షాలుగా దేవా, అయ్యా ఇదిగో నిజమైన ద్రాక్షావళితో దేవా మా జీవితాలు అంట కట్టుకుని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ యందు నిలిచిండేవారిగా దేవా, అయ్యా మా జీవితాల్ని సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా, నాటమడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయం మాకు దయచేసి దేవా నీ కృపలో దేవా ప్రతి బిడ్డను వర్ధిలింపజేసి అన్ని విషయాల్లో వర్ధిలింపజేసి నీ సుఖము సౌఖ్యము సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, భూలోకమును ఫలభరితముగా మార్చు వరకు సదాకాలము దేవుని కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.